ఇక బీఆర్ఎస్ అధినేత తన మేనమామ కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు దాదాపు 2 గంటల పాటు భేటీ అయ్యారు. విదేశీ పర్యటనలో హరీష్ రావు ఉండగా ఆయన కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో హరీష్ రావుతో కేటీఆర్ తో సహా ముఖ్య నేతలు కూడా సమావేశమయ్యారు. ఇక కవిత విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చ జరిగింది. తర్వాత ఆమెను పార్టీ సస్పెండ్ చేయడం, పార్టీతో పాటు తన పదవికి కవిత రాజీనామా చేయడం పెను దుమారమే రేపాయి. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన హరీష్ రావు తన మామను ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కలుసుకున్నారు. ఇక హరీష్ రావుతో పాటుగా కేటీఆర్ మరికొందరు బీఆర్ఎస్ నేతలు సైతం కేసీఆర్ తో భేటీ అయ్యారు. కవిత విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్, అటు హరీష్ రావు కేసీఆర్ తో సమావేశమైనట్లు సమాచారం అయితే అందుతుంది. అండ్ ఈ సమావేశంలో వారు ప్రత్యేకించి ఎలాంటి అంశాల గురించి చర్చించారు? ఇందులో కవిత గురించి ఏమైనా ప్రస్తావన వచ్చిందా? సునీత, దాదాపు 2 గంటలకు పైగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ హరీష్ రావుతోనూ కేటీఆర్ తోనూ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కొంతమంది హాజరు కాలేదు, కీలకమైనటువంటి నేతలు కూడా. ఇంకా వాళ్ళు కొంతమంది సుదూరంలో ఉండడం వల్ల వాళ్లకు రాలేకపోవడం వల్ల కొంతమందితో భేటీ కాలేకపోయారు. బట్ ఇంపార్టెంట్ లీడర్ గా ఉన్నటువంటి హరీష్ రావు కేటీఆర్ అయితే కేసీఆర్ తో ఉన్నారు. ఇందులో చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఇందులో కవిత ఎపిసోడ్ అనేది మనం చూసాం. 3 నెలల నుంచి పార్టీ మీద ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, పార్టీ మీద ఆమె అలగడం కావచ్చు, తెలంగాణ భవన్ కు ఆమె రాకుండా ఆ సొంతంగా జాగృతిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానం, రీసెంట్ గా హరీష్ రావు మీద ఆమె చేసినటువంటి పెను వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది పార్టీని ఒక్కసారిగా కుదిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ప్రజెంట్ యూకేకి పోయి రిటర్న్ వచ్చినటువంటి నేపథ్యంలో 6 రోజులుగా కూడా పార్టీలో ఒక గందరగోళ వాతావరణం అయితే మనం చూసాం. అయితే ఈ మొత్తం వ్యవహారం మీద కేసీఆర్ ఆరాధించారు. పార్టీకి ఎలాంటి నష్టం జరిగింది, దీని మీద కేసీఆర్ స్వయంగా కూడా కూర్చొని మాట్లాడారు. హరీష్ రావు విషయంలో ఏం చేద్దాము, కవితను సస్పెండ్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా కేటీఆర్ మాట్లాడుకున్నారు. అంటే సొంత సిస్టర్, అదే సమయంలో సిస్టర్ అతనికి కూతురు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలన్న దాని మీద రీసెంట్ గా చర్చ జరిపి ఆమె మీద సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే హరీష్ రావు వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడదామని ఆ రోజు కేటీఆర్ తో చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కలవడం, హరీష్ రావు ఇవాళ తెల్లవారుజాముని లండన్ నుంచి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇరువురు కలుసుకొని కవిత ఎపిసోడ్ లో మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితి సస్పెండ్ అయితే చేశాం. అదే సమయంలో పార్టీకి ఏ రకమైనటువంటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది, నిజామాబాద్ లో ఎవరినన్నా ఇన్ఛార్జిని పెట్టే అవసరం కానీ, అదే సమయంలో కొంత ఎవరైనా పార్టీ నుంచి ఆమె వైపు వెళ్లే అవకాశం ఉందా అని కూడా కేసీఆర్ ఆరాధించారు. ఇందులో నిజామాబాద్ సంబంధించినటువంటి పలువురు నేతలు కూడా వాళ్ళని అడిగే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానం కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. స్థానిక సంస్థల కోటాలో అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టాల్సిన అవసరం ఉంది. ఖమ్మం జిల్లాలో గాని, ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ లో గాని, నిజామాబాద్ లో ఆ ప్రభావం కొంతవరకు ఉంది కనుక అక్కడ నుంచి ఎవరిని కూడా పోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అదే సమయంలో కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలకు కూడా సూచన చేయడం జరిగింది. అదే సమయంలో రేవంత్ రెడ్డి వరుసగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి కౌంటర్ కూడా మనం వెంటనే కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అదే సమయంలో ఇప్పుడు హరీష్ రావుతో కూడా సపరేట్ గా కూడా ఒక అరగంట సేపు ఏకాంతంగా మాట్లాడినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అంటే కేటీఆర్ లేకుండా హరీష్ రావు కేసీఆర్ 1-to-1 కలిసి మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా కవిత విషయంలో కొంత నొచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయనకు ధైర్యం చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇరువురు కూడా మాట్లాడుకొని భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు, నేను ఉంటాను, నేను చూసుకుంటాను హరీష్ అని కూడా ఆయనతో భుజం తట్టి ధైర్యం చెప్పినట్టుగా తెలుస్తోంది. కవిత తెలిసి తెలియక మాట్లాడింది, బట్ అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోవద్దు అని హరీష్ రావుకు చెప్పినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ తీసుకుందాము అనే విషయం కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా బీజేపీ ఒక పక్క అటాక్ చేస్తుంది, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నేతలు అటాక్ చేస్తున్నారు. కవిత బయటికి వెళ్లిపోయింది,
ఇప్పుడున్న నేపథ్యంలో పార్టీని మరింత బూస్టప్ చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. యూరియా కొరతతో మనం పార్టీ బాగానే ముందుకు డ్యామేజీ రైతుల పక్షాన మనం బాగానే గట్టిగానే ఫైట్ చేసాం. మరింతగా జనాల తరపున మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యాసంగి విషయంలో గాని, ఖరీఫ్ విషయంలో గాని, రైతులకు ఇంకా రుణమాఫీ అందకపోవడం గాని, అదే విషయంలో రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తాయి. తర్వాత ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. వీటన్నిటి కూడా మన సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది వచ్చే 2-3 నెలల్లోనే జరిగే అవకాశం ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ విషయంలో కూడా ఒక స్పష్టత మనం రావాలి, ముందే ప్రకటన చేయాలి అన్నటువంటి ఆలోచన కూడా. ఎందుకంటే జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానం, అక్కడ మనం గెలుచుకోవాల్సిన పరిస్థితి, అనివార్య పరిస్థితి కనుక ముందుగా అభ్యర్థిని ప్రకటించి మనం పోవాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది. ఆ ప్రస్తావన కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందులో కవిత ప్రస్తావన ప్రధానంగా మాట్లాడుకున్నారు. భవిష్యత్తులో ఇక నుంచి ఎవరైనా కవిత కనుక జాగృతి నేతలు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా, కవిత మళ్ళీ హరీష్ రావు మీద కామెంట్ చేసినా, ఈవెన్ నా మీద అంటే కేసీఆర్ మీద వ్యాఖ్యలు చేసినా మీరు పట్టించుకోకండి, అవన్నీ మేము చూసుకుంటాం, వదిలేయండి అని చెప్పి పార్టీ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక నుంచి ఆమె కౌంటర్లకు మీరు మళ్ళీ రీకౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని కూడా పార్టీ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. కాసేపటి క్రితమే సమావేశం ముగిసింది. ఒక్కొక్కరుగా మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు వచ్చే వాళ్ళు హైదరాబాద్ కు, రిటర్న్ జిల్లాలకు పోయే వాళ్ళు జిల్లాలకు పోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ హరీష్, కేటీఆర్ తో మళ్ళీ కేసీఆర్ కూడా మళ్ళీ విడిగా మాట్లాడుకున్నారు. బట్ మొత్తానికి కాళేశ్వరం అంశంలో కేసీఆర్ కు, హరీష్ రావుకు భాగం ఉందని కవిత పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం, వేల కోట్ల రూపాయలు హరీష్ రావు సంపాదించాడని, బంగారం హరీష్ రావు సంతోషరావు ఇంట్లో సరిపోతుందా, బంగారు తెలంగాణ కాకూడదా, రాష్ట్ర ప్రజలకు ఆ సొమ్ము చేరకూడదా అని కవిత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం ఎరిగాయి. వెన్నుపోటుకు గురవుతుంది పార్టీ, రామన్న జాగ్రత్త అని చెప్పే ప్రయత్నం కానీ, ఇవన్నీ కూడా పార్టీని బాగా డ్యామేజ్ చేశాయని కూడా కేసీఆర్ భావించారు. అందుకనే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ అన్ని అంశాల మీద లీడర్లతో మాట్లాడారు. ఇక్కడ నుంచి పార్టీ నుంచి అదే సమయంలో ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు 10 మంది వెళ్ళిపోయారు కనుక మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా వెళ్లే అవకాశం ఉందా, అలాంటి సింటమ్స్ ఏమన్నా ఉన్నాయని కూడా ముఖ్య నేతల్ని అడిగినట్టుగా తెలుస్తుంది. హరీష్ రావు గాని కేసీఆర్ అందరిని అడిగే ప్రయత్నం చేశారు, లోతుగా వాళ్ళని ఫీడ్బ్యాక్ తెలుసుకున్నారు. బట్ అలాంటిది ఏం లేదు కానీ కూడా వీళ్ళందరూ చెప్పినట్టుగా తెలుస్తోంది. బట్ అంతిమంగా పార్టీకి మళ్ళీ పూర్వవైభవం రావాలి. లోక్సభలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొన్నాము. అదే సమయంలో స్థానిక సంస్థల్లో మంచి ఫలితాలు కనుక వస్తే పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వస్తుందనేటువంటి విషయం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. నేను ఇక్కడి నుంచి భవిష్యత్తులో పూర్తిగా మీకు అందుబాటులో ఉంటాను, అవసరమే నందీనగర్కే వచ్చి ఇక్కడే ఉంటానని కూడా కేటీఆర్, హరీష్ రావుకు పార్టీ ముఖ్య నేతలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. జిల్లాల పర్యటన కూడా వెళ్దాము అని కూడా వాళ్ళకు చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం ఇట్లా చాలా అంశాల మీద కేటీఆర్ హరీష్ రావుతో మాట్లాడారని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా కవిత విషయంలోనే మాట్లాడి ఇక్కడ నుంచి ఆమె మాటలకు ఎవరు కూడా కౌంటర్ ఇవ్వద్దని, శుతిమెత్తగా మాట్లాడే వాళ్ళకు కానీ ఇక్కడ నుంచి ఎవరు కూడా ఆమెను అటాక్ చేయొద్దని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వాళ్ళు రివర్స్ మాట్లాడాలి, అది పార్టీకి డ్యామేజ్ అవుతుంది. ఇప్పటికి జరిగినటువంటి డ్యామేజ్ చాలు, ఇక ఎవరు కూడా నోరు తెరవద్దని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే నరేందర్, మరోపక్క ఏదైతే పూర్తిగా కాళేశ్వరం అవినీతి అనకుండా అంటూ కూడా హరీష్ రావుని నొక్కి చెప్పిన కవిత, ఈ విషయం సంబంధించి ఇప్పుడు హరీష్ రావు వచ్చారు కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రోజు చాలా బిజీగా కేసీఆర్ గడిపారు. ఫామ్ హౌస్ లో ఇవాళ ఒక యాగం కూడా నిర్వహించారు. ఆ యాగము పురోహితులు చాలా మంది వచ్చారు. వ్యవసాయ క్షేత్రంలో కొంతమంది సంబంధించినటువంటి శోభమ్మ, కేటీఆర్ వైఫ్, ఈ వాళ్ళు మాత్రమే ఇలా యాగంలో కూర్చున్నారు. దాని తర్వాత మధ్యాహ్నం వరకు కొనసాగింది. మధ్యాహ్నం వెంటనే హరీష్ రావుకు కబురు పంపడంతో ఆయన వెంటనే వచ్చారు. కేటీఆర్ ఇప్పటికీ 4-5 రోజుల నుంచి అక్కడే ఉన్నారు. ముఖ్యంగా కవిత విషయంలోనే మాట్లాడుతున్నారు. పార్టీకి డ్యామేజ్ కాకుండా ఏం చేయాలి, ఎవరితో మళ్ళీ మాట్లాడించాలి, జాగృతిలోకి వెళ్లకుండా పార్టీ నేతలు ఎలా నియంత్రించుకోవాలి,
ఆమె వేసేటువంటి ఎత్తులకు పై ఎత్తులను మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇట్లాంటి అన్ని అంశాల మీద కేసీఆర్ కేటీఆర్ మాట్లాడుకున్నారు. ఈ అంశం మీద కవిత మీద ఎక్కువ హాఫ్ డిస్కషన్ అటువైపే చర్చ జరిగింది. మిగతా విషయం పార్టీ భవిష్యత్ కార్యాచరణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పార్టీ నుంచి ఇతర పార్టీలకు వెళ్తారనేటువంటి చర్చ, వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా మాట్లాడారు. ప్రధానంగా కవిత విషయాల్లో ఇక ఎవరు మాట్లాడకూడదు, నోరు జారకూడదు, ఇక నుంచి ఆమెను ఎవరు కూడా దూషించకండి, ఆమె మానాన ఆమె వెళ్ళిపోయింది వదిలేయండి, మన పార్టీ అయితే సస్పెండ్ చేసింది కనుక ఇక్కడి నుంచి ఆమె జోలికి పోవద్దు అని కూడా కేసీఆర్ పదే పదే వాళ్ళకి చెప్పినట్టుగా తెలుస్తుంది. బట్ అందరు కూడా అదే తిరసా వహించడానికి సిద్ధంగా ఉన్నారు కూడా తెలుస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఇక కవిత భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రధానంగా చర్చ ఉంది. ఎందుకంటే బీసీ ఉద్యమంతో 42% రిజర్వేషన్ కోసం ఆమె ఫైట్ చేస్తూ వస్తుంది. పూలే అంశం మీద కానీ, అంబేద్కర్ ఆశయాల కోసం కానీ, అదేవిధంగా పార్టీ ఏర్పాటు చేస్తే ఒకవేళ అలాంటి ప్రభావం ఏమైనా పార్టీ మీద పడుతుందా అనేది కూడా కాసేపు చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. కానీ ఇప్పట్లో ఆమె పార్టీ పెట్టదనేటువంటి విషయాన్ని సమాచారం ఉన్న నేపథ్యంలో కనుక ఇప్పుడు ఎవరు పార్టీ నుంచి వెళ్ళబోరు అని కూడా తెలిసింది. బట్ ఏదైనప్పుడు కూడా పార్టీ నుంచి ఎవరు వెళ్ళబోయట్లేదు అనేటువంటి భరోసా వచ్చే నేపథ్యంలో ఇక పార్టీ మీద మీరు సీరియస్ గా దృష్టి పెట్టండి అనేటువంటి తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.